హిమాచల్ ప్రదేశ్. ఈ ప్లేస్ని హార్ట్ ఆఫ్ వెస్టర్న్ హిమాలయాస్ అంటారు. ఇక్కడున్న కల్చర్ అండ్ ట్రెడిషన్ వల్ల ప్రపంచంలో ప్రత్యేకమైన చోటును సంపాదించుకుంది. ఇక్కడున్న వ్యాలీస్, సీనరీస్, చిన్న చిన్న విలేజెస్, రివర్ స్ట్రీమ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తాయి. ఈ ప్లేస్కి ఇంకొక పేరు కూడా ఉంది, అదే ల్యాండ్ ఆఫ్ గాడ్స్. ఇక్కడ దేవుళ్ళు, దేవతలు నివసించేవారని నమ్ముతారు. హిమాచల్లో మీరు ఎక్కడ చూసినా ఈదర్ స్టోన్స్ ఆర్ వుడ్తో టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. హిమాచల్లో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అండ్ ట్రెక్కింగ్. ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రెక్స్ ఉన్నాయి చేయడానికి, అందులో ఇది ఒకటి. Hey guys, I'm back with another unseen content. ఈరోజు మనం ధర్మశాలలో ఉన్నాం. ఇప్పుడు మనం చూడబోయేది గుణాదేవి మాత ట్రెక్ అన్నమాట. ఒకప్పుడు ఇక్కడ దుష్టశక్తులతో ప్రజలు పోరాడి గెలిచారు. దానికి చిహ్నంగా కట్టిన గుడే ఈ గుణాదేవి మందిర్. ఎవడు లేడు కూడా సపోర్ట్ తీసుకోవడానికి. ఇది డౌన్ లెగ్ పడుతున్నప్పుడు నొప్పి వచ్చేస్తుంది. టాస్క్ ఇలాగైతే అమర్నాథ్ చాలా టాస్క్ అయిపోద్ది. అమర్నాథ్ అస్సలు చేయలేను ఇలాగైతే. ఇలా వస్తే ఇది మాకు తెలియదు, ఎప్పుడు లేదు ఇలాగా. ఇన్ని ట్రెక్స్ చేసాను, ఏ ట్రెక్ లేదు ఇలాగా. అమ్మా, గుణాదేవి ట్రెక్కి వెళ్ళాలంటే ముందు మీరు నడ్డి విలేజ్కి రీచ్ అవ్వాలి. ధర్మశాల నుండి నడ్డి విలేజ్ అప్రాక్స్ 10 km అయితే ఉంటుంది. విలేజ్కి రీచ్ అవ్వగానే కొంచెం లోపలికి వెళ్తే యూ కెన్ ఫైండ్ నడ్డి వ్యూ పాయింట్, వేర్ యూ కెన్ సీ బ్యూటిఫుల్ మౌంటైన్స్. వ్యూ పాయింట్ క్రాస్ అయ్యి కొంచెం ముందుకు వస్తే వీ విల్ ఎంటర్ ఇన్ టు నడ్డి రిజర్వ్ ఫారెస్ట్.
వన్స్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాక వీ కెన్ ఫీల్ ద కామ్నెస్ ఆఫ్ నేచర్. మాన్సూన్లో మనకి ట్రావెల్ చేయడానికి రిస్క్ అయినా రైనీ టైంలో నేచర్కి ఉన్న బ్యూటీయే వేరు. బట్ ఎలాంటి ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు, ఎక్స్పెషల్లీ మాన్సూన్లో వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు వీటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవే లీచెస్, జలగలు. జనరల్లీ ఇవి వాటర్లో ఎక్కువ ఉంటాయి, కానీ ఇప్పుడు రెయిన్స్ వల్ల ఇవి రోడ్స్ మీదకి వచ్చేస్తాయి. ఇవి బ్లడ్ పీల్చినప్పుడు పెయిన్ రాదు, సో మనకి ఏమీ అనిపించదు. మరి ఎలా తెలుసుకోవాలంటే, మనకి క్లోత్స్కి బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయంటే చెక్ ఇమీడియట్లీ. ఇవి ఎంత డేంజర్ అంటే మన బాడీ లోపలికి కూడా వెళ్ళిపోతాయి. సో చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. వీలైతే క్లాత్స్ రిమూవ్ చేసి మరీ చెక్ చేసుకోవాలి. ఆన్ ద వేలో మనకి చిన్న చిన్న విలేజెస్ కనిపిస్తాయి. కొన్ని విలేజెస్కి ప్రాపర్ రోడ్స్ కూడా లేవు. ఎలా కట్టారా అంత హైట్లో అనిపించింది. గాలయ్యో This is Naddi River Point. రోడ్ అయితే ఇక్కడితో లాస్ట్ అండ్ మన ట్రెక్ ఇక్కడి నుంచి మొదలవుతుంది. టెంపుల్ ఆల్టిట్యూడ్ 2300 meters, అంటే ఆల్మోస్ట్ 7600 feet above from sea level. Literally, these steps will test your endurance, man. సో ఇక్కడ ఇది చిన్న స్టే మరి విలేజ్ తెలీదు. ఇక్కడ ఉండడానికి కాటేజ్ కూడా ఉంది అండ్ ఇక్కడ లోకల్ హౌసెస్ కూడా ఉన్నాయి. చాలా లిమిటెడ్ హౌసెస్ ఉన్నాయి. భలే ఉంటుంది ఇక్కడ స్టే ఉంటే. కాకపోతే పైకి రావడానికే కొంచెం కష్టం. కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడితో డ్రాప్ అయ్యారు అండ్ వాట్ దే మిస్ దిస్. So, never give up on anything and you may miss the chance.
మా ల్యాండ్ స్లైడ్ పక్క నుండి వెళ్తున్నాం. ఆ కొండ అక్కడెక్కడ నుండి వచ్చినట్టు ఉన్నాము. నీకు గుర్తుందా అక్కడ ఆగాం, గ్రీన్ కలర్ ఒక చిన్న కనిపిస్తుంది, అక్కడ ఆగాం. సో ఈ ట్రెక్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే ఇది ధర్మశాలలో నడ్డి అనే విలేజ్ ఉంది. ఇదంతా నడ్డి ఫారెస్ట్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ మనకి గుణమాత టెంపుల్ ట్రెక్ అయితే ఇక్కడ ఉంటుంది నద్ది. సో ఎవరైనా చెయ్యాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే గుర్తుపెట్టుకోండి, విలేజ్ నేమ్ నడ్డి. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ట్రెక్, అండ్ నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన వరకు. సో ఈ ట్రెక్ వచ్చేసి మనకి పడుతుంది 3 hours అలా పడుతుంది, 2-3 hours పడుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో చాలా కొంచెం హై ఇలా స్లోప్లో ఉంటుంది కాబట్టి ఇనిషియల్గా చాలా ఎక్కువ కష్టమైతే ఉంది అనిపించింది. కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ప్లెయిన్ వాక్ అనమాట. ఇదంతా చాలా బాగుంది. Finally, almost 3 hours tarvata, we reached temple, which is almost quarter height of Everest. ఒకప్పుడు ఇక్కడున్న ప్రజల్ని ఏవో దుష్టశక్తులు పీడించేవంట. వాటి బారి నుండి ఈ ప్రజల్ని కాపాడినందుకు ఈ అమ్మవారికి చిహ్నంగా ఈ గుడి కట్టారు. ఇక్కడ అమ్మవారిని కాళీమాతకు స్వరూపంగా భావిస్తారు. అండ్ ఈ గుడి చుట్టుపక్కలున్న సెమీ నోమాడిక్ ట్రైబ్స్కి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ప్రసాదం. కాకపోతే మా బ్యాడ్ లక్, మేము వచ్చే టైంకి అది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి దగ్గరలో చాలా స్టేస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఫుడ్ అన్ని దొరుకుతాయి. అండ్ ఈ పైకి కూడా వీళ్ళు గాడిదల చేత తీసుకొస్తారంట మొత్తం సామాన్లు అంతా. సో వీళ్ళు ఇక్కడ ఉంటారు, మంత్లీ లేదా వీక్లీ అలా తెచ్చుకుంటారు మొత్తం గ్రాసరీస్. ట్రెక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చూసారు కదా లొకేషన్, టెంపుల్ దగ్గర లొకేషన్ ఎలా ఉందో. సో ఇంకా వింటర్లోనే వస్తే అది మొత్తం అంతా స్నోతో కవర్ అయిపోద్దంట. ఇది టోటల్ ఒక 7-8 kilometers అలా ఉంది ట్రెక్. లొకేషన్స్ అయితే సూపర్గా వచ్చినాయి లొకేషన్స్ మాత్రం. అండ్ ట్రెక్ కొంచెం అంటే మరీ కొంచెం ఓకే మోడరేట్ ట్రెక్ అనమాట, బాగుంది. స్టార్టింగ్లో కొంచెం కష్టమైనా తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అయితే అయ్యింది. అండ్ ఇక్కడ వీళ్ళ నమ్మకం ప్రకారం ఇక్కడికి వచ్చి ఏదైనా కోరుకుంటే అది వెంటనే అంటే జరుగుతుందంట. సో ఇక్కడ చాలా ఎక్కువ నమ్ముతారు అమ్మవారిని. సో చాలా ఇటు సైడ్ కూడా చాలా ఫేమస్. మనం ధర్మశాల ఫస్ట్ టైం కాబట్టి పెద్దగా తెలీదు. చూడండి, వితిన్ సెకండ్స్లో సడన్ గా ఫాగ్ వచ్చింది. సో ఈవినింగ్ అవుతుంది కదా, క్లౌడ్స్ అయితే వస్తున్నాయి, ఫాగ్ అది వస్తుంది. చాలా బాగుంటుంది ఫాగీ వ్యూ. అండ్ ఇక్కడ నైట్ మనకి సన్సెట్ అవ్వడానికి 7:30-8 అవుతుంది. నిన్న 7:30 వరకు సన్సెట్ అవ్వలేదు. సో ఇటు సైడ్ మరి హైట్ ఉండడం వల్ల ఏమో మనకి అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ట్రెక్ మీరు వీలైతే వింటర్లో ప్లాన్ చేసుకోండి. మొత్తం వింటర్లో ఇదంతా స్నో ఉంటుంది. సో చూడండి, అక్కడ నుండి వచ్చాం, సడన్ గా మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది. ఈ ప్లేస్లో ఒక పర్సన్ కింద పడి చనిపోయారంట. సో అతనికి చిహ్నంగా ఈ చిన్న మందిర్ కట్టారు.
సో ఆల్వేస్ వాచ్ యువర్ స్టెప్ అండ్ సరౌండింగ్స్, ఎక్స్పెషల్లీ ఇలాంటి రాకీ ఏరియాస్లో నడిచినప్పుడు. తినకపోవడం వల్లేమో నాకు రైట్ లెగ్ జాయింట్ దగ్గర నరం మీద పట్టింది. బాబా కిందకి ఈజీయే, కానీ నాకు నరం పట్టింది తొలగిరిపోతుంది. ఇక్కడ కిందకి కొంచెం కిందకి వెళ్ళి మ్యాగీ తిందాం అనుకుంటున్నాం. మ్యాగీ ఉంది, సో అది తిన్నాక ఏమైనా సెట్ అవుతుందేమో చూడాలి. బా ఎవడు లేడు కూడా సపోర్ట్ తీసుకోవడానికి. ఇది డౌన్ లెగ్ పడుతున్నప్పుడు నొప్పి వచ్చేస్తుంది. టాస్క్ ఇలాగైతే అమర్నాథ్ చాలా టాస్క్ అయిపోతుంది. అమర్నాథ్ అస్సలు చేయలేను ఇలాగైతే. ఇలా వస్తే ఇది మరి తెలియదు, ఎప్పుడు లేదు ఇలాగా. ఇన్ని ట్రక్స్ చేసిన ఏ ట్రిక్ లేదు ఇలాగా. యాక్చువల్లీ బిగినింగ్లో ఈ జంప్ చేయడం వల్లే నా లెక్కి ఇష్యూ వచ్చింది. సో నెక్స్ట్ టైం ఇలాంటి స్టంట్లు వేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల నా అమర్నాథ్ యాత్రే క్యాన్సిల్ అయిపోయింది. సో ప్రాపర్ ఫుడ్ అయితే వెళ్ళే టైంకి అక్కడ ప్రసాదం కూడా ఆ టైంకి లేదు. మటన్వి బ్లడ్ ముక్కలు ఉంటాయి కదా, కట్ చేసిన ఆ ముక్కలు వేస్తున్నారు. అవి నేను తిన్నాను. సో అది వాళ్ళు తింటున్నారు, అక్కడ ఇంకేం లేదు. సో ఎప్పుడో మార్నింగ్ 10:30కి బ్రేక్ఫాస్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 దాటిపోయింది. అప్పుడు నుండి వరకు మళ్ళీ ఏం తినలా, ఓన్లీ వాటరే. ఇందాక 7, ఇప్పుడు మళ్ళీ రిటర్న్. మరి దానివల్ల ఏమో నాకు కాళ్ళు అయిపోయింది. ఇంకా చాలా వెళ్ళాలి, ఇంకా దగ్గర 4 కిలోమీటర్స్ పైన నడాలి. ఇంకా లొకేషన్ అయితే మామూలుగా లేదు. చూడండి అది ఎలా వస్తుందో ఫాగ్. అది మే 2 మెంబర్సే మిగిలాము, అందరూ వెళ్ళిపోయారు. తిన అసలు మధ్యలో గివ్ అప్ ఇచ్చేసింది ఇక్కడ వరకు. కానీ తీసుకెళ్ళాడు ఇంతవరకు వచ్చిందో గివ్ అప్ ఎందుకు వద్దని చెప్పేసి దగ్గర తీసుకెళ్ళి తీసుకొస్తున్నాను కిందకి. కాల్ మాత్రం నాకు ఏమైందో ఇది మొత్తం ఇక్కడ లాగేస్తుంది. అండ్ ఇది చూడండి, ఇందాక బ్లడ్ లీచ్ బ్లడ్ ఎలా లాగేస్తుందో. నాకు ఇటుపక్క వస్తే తెలిసింది, అది స్పర్శ ఏదో లైట్ గా కదులుతున్నట్టు అనిపించడం వల్ల తెలిసింది. లేకపోతే చూసుకోకపోతే అది కూడా లాగిద్దునేమో. ఇంకా బ్లడ్ వస్తుంది చూడండి సింగిల్ గా. అక్కడ భలే కట్టుకున్నాడు ఎవరో గాని, చాలా బాగుంటది అలా కట్టుకుంటే. సో మనం ఇప్పుడు మళ్ళీ ఆ వే అంతా నడుచుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. నాకు ఈ స్టెప్స్ ఇప్పుడు అసలేం స్టార్ట్ అయింది, కన్నీ ఫుల్ స్టెప్స్. నాకు స్టెప్ దిగలేకపోతున్నాను. లిటరల్లీ నా కంట్లోంచి నీళ్ళు ఒక్కటే తక్కువ, దిగడానికి చాలా కష్టమైంది. पता नहीं मैंने तोड़ा तो क्या आवाज आ रहा